పోచంపాడులో తలపెట్టిన పునర్జీవన కార్యక్రమానికి తరలి వెళ్లారు కాళవశ్రాంపూర్ మండల ప్రజలు. రివర్స్ పంపింగ్కు శంకుస్థాపన చేయడానికి విచ్చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుకు స్వాగతం పలకడానికి కాళవశ్రాంపూర్ మండలంలోని అన్ని గ్రామాల నుండి నాయకులు, రైతులు, మహిళలు, కార్యకర్తలు భారీగా బస్సుల ద్వారా తరలి వెళ్లారు. కార్యకర్తలను తరలించడానికి ఎంపీపీ గోపకాని సారయ్యగౌడ్, జడ్పీసీ లంక సదయ్య, సర్పంచ్ మాదార్ సతీష్, నిదానపురం దేవయ్య, పాలకాని కనకయ్య, జూకంటి అనిల్, గాజనమైన సారయ్యలు కృషి చేశారు. జై తెలంగాణ, జై తెలంగాణ. జై తెలంగాణ. పెద్దలు గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు పోచంపాడు వద్ద 2000 కోట్లతోటి ఎస్ఆర్ఎస్పి పునర్జీవ కార్యక్రమానికి పూనుకున్నటువంటి సందర్భంలో శ్రీరాంపూర్ మండలం నుంచి పెద్ద ఎత్తున ఏదైతే కార్యకర్తలు కానీ తర్వాత రైతులందరితోటి తరలి వెళ్ళడం జరుగుతూ ఉన్నది. ఇందులో ముఖ్య నాయకులు అందరూ కూడా సర్పంచులు, ఎంపీటీసీలు, కార్యకర్తలు, తర్వాత మార్కెట్ కమిటీ చైర్మన్ కానీ తర్వాత లోకల్ గ్రామ కమిటీ అధ్యక్షుడు కానీ అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమంలో తరలి వెళ్ళడం జరుగుతూ ఉన్నది. దీనిలో పెద్దపల్లి జిల్లాకే ఎక్కువ శాతము పెద్ద మొత్తంలో లాభం జరిగేటువంటి కార్యక్రమం కాబట్టి ఇది కనుక పూర్తయినటువంటి పరిస్థితులలో ఇది పెద్దపల్లి జిల్లాకే 2 లక్షల పెద్దపల్లి నియోజకవర్గానికి కూడా 2 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇది అతి తొందరలో కావాలనే ఉద్దేశంతో కోరుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ యొక్క ప్రాజెక్టు పనుల్లో ముఖ్యమైన పని ఏంటంటే పునర్జీవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి శ్రీశైలం కాళేశ్వరం నుండి ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టులోకి సుమారు 60 టీఎంసీల నీరును రివర్స్ పంపింగ్ ద్వారా పోయడానికి వారు పూనుకున్నందుకు ఇక్కడ ఉన్నటువంటి టేలైన్ రైతుల ప్రాంతాన శ్రీరాంపూర్ మండల రైతాంగం పరగన వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి రివర్స్ పంపింగ్ ద్వారా శ్రీశైలం ఎస్ఆర్ఎస్పి పోచంపాడు ప్రాజెక్టులోకి నీళ్లు పంపించే విధంగా ఇది ఒక 1000 కోట్ల రూపాయలతో ఒక ప్రాజెక్ట్ని శంకుస్థాపన చేస్తున్నటువంటి గౌరవ కేసీఆర్ గారికి ప్రత్యేకంగా శ్రీరాంపూర్ గ్రామ మండల ప్రజల తరఫున శ్రీరాంపూర్ గ్రామ మరియు మండల ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు పోచంపాడులో ఒక 1000 కోట్ల ప్రాజెక్టు అది తేలేండ్ ప్రాంతానికి మేలు జరిగే విధంగా ఉంటుంది. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఎస్ఆర్ఎస్పిలోకి నీళ్లు పంపింగ్ చేసి ఆ పంపింగ్ ద్వారా ఒక 90 టీఎంసీల అదనపు సామర్థ్యాన్ని పెంపొందించుకొని అక్కడ నుంచి మన టేలేండ్ ప్రాంతానికి వచ్చే విధంగా ఉంటుంది. కాబట్టి శ్రీరాంపూర్ ఓదెల మండలాలకు ఇది ప్రయోజనాత్మకంగా ఉంటుంది. కాబట్టి శ్రీరాంపూర్ గ్రామ ప్రజలు మరియు రైతులు అత్యధిక సంఖ్యలో పాల్గొని ఇలా ఈ ప్రోగ్రాంను విజయవంతం చేయడానికి పోచంపాడుకు తరలి వెళ్ళడం జరుగుతుంది. తెలంగాణ ఇవాళ శ్రీరాంపూర్ మండలానికి ఎంతో శుభసూచకమైన రోజు. ఇవాళ కాళేశ్వరం నుండి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో కలపడానికి ఇవాళ నీళ్లు శంకుస్థాపన చేయడానికి కేసీఆర్ గారు వస్తున్నారు. దానికి మా శ్రీరాంపూర్ మండల పక్షాన అధిక మంది ఎంతో సంతోషంగా ఇలా బయలుదేరి అక్కడికి పోయి పోచంపాడు ప్రాజెక్టును తిలకించి అక్కడ ఉన్న ఈ ఎట్లా నీళ్ళు వస్తాయి అనే దాన్ని తిలకించి ఇలా మాకు పెద్దపల్లి నియోజకవర్గానికి ఎంతో శుభసూచకమని నేను తెలియజేస్తున్నాను.